గుడ్ మార్నింగ్ యు ఆల్. అందరికీ షలోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలనే మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం మన పరిశుద్ధ గ్రంథములోంచెల్లి మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ లేఖనము. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవు గలవాడు వినుగాక. నీతిమంతులు తండ్రి రాజ్యంలో తేజరిల్లుతారంట. నువ్వు నీతిమంతుడువా? నువ్వు యథార్థమంతుడువా? నువ్వు న్యాయవంతుడువా? దేవుడు రాజ్యంలో నువ్వు తేజరిల్లుతావు. యెషయా గ్రంథంలో కూడా చక్కని మాట, లెమ్ము తేజరిల్లుము, దేవుడు మహిమని నీకు దిగవచ్చు. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? ఏ కేటగిరీలో ఉన్నావు? నీతిమంతుడిగా ఉంటే ఖచ్చితంగా నీవు వర్ధిల్లుతావు దేవుడు రాజ్యంలో. నీతిని కోల్పోతున్నాం. మన పరిస్థితిని బట్టి యథార్థతను విడిచిపెడుతున్నాం, న్యాయాన్ని విడిచిపెడుతున్నాం. విజయాన్ని పొందుకోలేకుండా అపజయంలో నివసిస్తూ దేవుడి దగ్గర నుంచి వెళ్ళి పొందుకోలేకుంటున్నాం. ఈరోజు దేవుడి దగ్గర నుంచి పొందుకోవటానికి కాదు, ఆశీర్వదింపబడటానికి కాదు, కానీ బిడ్డ దేవుడు మన పట్ల ఏమి చేస్తున్నా, ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు పలకాలి, నువ్వు యథార్థమంతుడు, నీతిమంతుని. నీ గురించి యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రికి సాక్ష్యం ఇవ్వాలి. నన్ను మనుషులతో ఎవరు ఒప్పుకుంటారో నా తండ్రి నేను వాడిని ఒప్పుకున్నాను చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నీతిమంతుడిగా తన రాజ్యంలో నియమించి నీ మీద తేజరిల్లాలంటే నీ ముందుగా నీతిమంతుడిగా తీర్చబడాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేను, అందరూ పాపంలో జీవించిన వారని దేవుడి వాక్యం చెబుతుంది. ఈరోజు నీ ప్రశ్న, నువ్వు ఏ విధంగా ఉన్నావు? నీ మాటలో నీతి ఉందా? నీ చూపులో నీతి ఉందా? నీ ఆలోచనలో నీతి ఉందా? నువ్వు తీసుకునే నిర్ణయంలో నీతి ఉందా? నువ్వు నడిచే నడకలో నీతి ఉందా? నీ మనసులో నీతి ఉందా? ఇవన్నిటిలో పరిపూర్ణమైన నీ శరీరము కానీ, ఆత్మ జీవితం కానీ, జీవితంలో కానీ నీతి అనేది ఉన్నదా? ఈరోజు నీకు ప్రశ్న. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒకవేళ లేకపోతే దేవుడు రాజ్యంలో నువ్వు తేజరిల్లవు, కానీ నరకానికి వెళ్తావు బిడ్డ. దేవుడు రాజ్యంలో నువ్వు తేజరిల్లాలంటే నీవు నీతిమంతుడిగా ఉండాలి. తన తండ్రి రాజ్యంలో మన తండ్రి ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుడి రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో నేను తేజరిల్లాలంటే నీతిని జీవించాలి, నీతిని పట్టుకోవాలి. నిత్యము నీతిలోనే మనం నడిస్తే ఆ తండ్రి రాజ్యంలో, ఆ జీవపు గ్రంథంలో నా పేర్లు లెక్కింపబడినదై తేజరిల్లుతాం. కాబట్టి బిడ్డ, ఒకసారి ఆలోచన చెయ్యి. ఒకసారి నీ మనసుని గద్దించు. ఒకసారి నీ మనసుతో చెప్పి, ఏం ఎలాగున్నావు నా ప్రాణమా? నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరి త్రోవలో నడుస్తున్నావు? ఎవరి ఆలోచనలో నడుస్తున్నావు? ఎవరి ఉద్దేశం నడుస్తున్నావు అని నిన్ను నీవు సరి చేసుకుని హృదయాన్ని గద్దించి ప్రభు నీతిలో బ్రతుకుతే మన తండ్రి రాజ్యంలో మనల్ని తేజనింపల చేయబోతున్నాడు. అటు రీతిగా నేను మనందరము నీతిమంతులుగా ఉండి తండ్రి రాజ్యంలో తేజరిల్లుదుముగాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ షలోమ్.